పెన్షనర్స్ పార్టీ జిందాబాద్ 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 ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ జిందాబాద్ 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 ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ జిందాబాద్. భారతదేశంలో ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా పెన్షనర్స్ డే అనేటువంటి దానిని భారతదేశం మొత్తము పెన్షనర్స్ అందరూ కొనియాడుతున్నారు. ఈ యొక్క రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీ డిఎస్ నకారా గారు మన పెన్షనర్స్ అందరికీ చేసిన కృషి ఫలితంగా ఈరోజు మన భారతదేశంలో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారు. మన నకారా గారిని పెన్షనర్స్ పితామహుడు అని అంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్బరాయన్ గారు మరియు సెక్రటరీ జనరల్ పెద్దన్నగౌడ్ గారి స్ఫూర్తితో మేము అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ యొక్క ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అనేటువంటిది ప్రారంభించాము. ఇక్కడ మన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో ఉండేటువంటి సభ్యులందరూ మన పెద్దన్నగౌడ్ గారి స్ఫూర్తితో మరియు మన సుబ్బరాయన్ గారి స్ఫూర్తితో మేమందరూ సీనియర్ సిటిజన్స్ అందరూ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ యొక్క ఆంధ్ర పెన్షనర్స్ పార్టీలో సభ్యులుగా చేరాము. ఈరోజు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున ఇక్కడ మేము మదనపల్లిలో ఈ యొక్క ఆల్ ఇండియా పెన్షనర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ శుభ సందర్భంలో మేము ఈ కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెన్షనర్ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తానని ఆశిస్తున్నాము. ఇక ముందర మాకు లేటుగా వస్తున్నటువంటి పెన్షన్ ఇప్పుడు త్వరితగతినే మాకు అందుతూ ఉన్నది. ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు ఆ సమస్యలను కూడా కూటమి ప్రభుత్వము సామరస్యంతో పరిష్కరిస్తాననేసి ఆశిస్తున్నాము. అంతేకాకుండా మాకు కొన్ని పెండింగ్ బకాయిలు, డిఆర్ అరియర్స్, రివైజ్డ్ పే స్కేల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వము మా దయచేసి పెన్షనర్స్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్కు అన్ని సక్రమంగా నెరవేరుస్తారనేసి ఆశిస్తున్నాము. ఈ శుభ సందర్భంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున మా అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మరియు మదనపల్లిలో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్కు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో మేమందరూ పాల్గొనేసి అఖిల భారత ఆల్ ఇండియా పెన్షనర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సుబ్బరాయన్ గారికి, మన పెద్దన్నగౌడ్ గారికి అన్నమయ్య జిల్లా మదనపల్లి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సందర్భంలో నకారా గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జాతీయ స్థాయిలో పెన్షనర్ల కుటుంబాలకు న్యాయం చేసినటువంటి మహనీయుడు, ఆయన స్మరించుకోవడానికి డిఎస్ నకారా అన్నటువంటి వ్యక్తి. ప్రభుత్వం పెన్షనర్స్లో చూపిస్తున్నటువంటి తారతమ్యాలను, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వగైరాలు ఆధారంగా చేసుకుని పెన్షనర్స్కు తారతమ్యాలు ఉంటే వాటిని ఉండకూడదు, పెన్షన్ అంతా కూడా ఒకే విధంగా ఉండాలి అన్నటువంటి నినాదంతో సుప్రీంకోర్టును సంప్రదించి సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసులో విజయం సాధించిన వ్యక్తి డిఎస్ నకారా గారు. ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఆయన నివాళులు అర్పించాలని జాతీయ పెన్షనర్స్ దినోత్సవం అని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని శాఖలలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు పదవి విరమణ చేసిన తర్వాత వారి పెన్షన్ వస్తుందంటే సమానమైన పెన్షన్ అందులో తారతమ్యం లేని పెన్షన్ వస్తుందంటే దానికి కారకులు డిఎస్ నకారా గారు. వారు కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖలో ఆర్థిక సలహాదారుగా పనిచేసినటువంటి వ్యక్తి, మంచి మేధావి. ఆయన పెన్షనర్స్కి ఎటువంటి అన్యాయం జరగకూడదు అన్నటువంటి నెపంతో, ఆ కోరికతో సుప్రీంకోర్టు కేసు ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా చరిత్రాత్మకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 14 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అనుసరించి సమన్యాయం అన్నటువంటిది, ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని తీర్పునిచ్చి ఈరోజు అందరూ కూడా దేశవ్యాప్తంగా పెన్షన్స్ పొందుతున్నారంటే వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. సుప్రీంకోర్టు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మదనపల్లిలో మన మునుగోపాలకృష్ణ సారు, అలాగే తిమ్మయ్య గారు, అలాగే సెరికల్చర్ శ్రీనివాస్ గారు, అలాగే
ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, తిరుపతిరావు గారు, ఇంకా సోదరిమణులు మేడం శ్రీమతి గోపాలకృష్ణ గారు, ఇంకా అందరూ కూడా వారందరి సమక్షంలో ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో పెన్షనర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, న్యాయమైన కోరికలు చట్టం పరిధిలో వాటిని పరిష్కరించడానికి ఈరోజు ఎట్లాగూ ఎన్డీఏ గవర్నమెంట్ మన రాష్ట్రంలో కూడా ఉంది, కేంద్రంలో కూడా ఉంది. కాబట్టి ఇటు గౌరవ శాసనసభ్యులు మదనపల్లిలో, అదేవిధంగా మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అవసరమైతే కేంద్ర స్థాయికి కూడా వాటిని నివేదించి వాటికి తగినటువంటి పరిష్కారాలు కనుక్కుంటామని, దానికి వీళ్ళందరి మద్దతు మాకుందని నేను ముఖ్యంగా నన్ను ఈ సంస్థకు, ఈ సంఘానికి గౌరవాధ్యక్షుడు నియమించినందుకు మా సోదరులు, గురువు సమ్మానులు మునిగోపాలకృష్ణ సారు, తర్వాత మా బృందానికి అందరికీ కూడా శ్రీనివాస సార్ గారికి, అలాగే తిమ్మయ్య గారికి, ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.